Welcome to 24 Technologies. Our today's topic is Git restore. Git restore and staging. Git restore ఐఫన్ సోర్స్ అనేది ఏ రకంగా చేస్తాము అండ్ గిట్ స్టేజింగ్ ఏ రకంగా చేస్తాము. ఓకే, మనం ఇక్కడ ఏవి రీస్టోర్ అని చెప్పేసి చెక్అవుట్ హెడ్ అని స్టేటస్ లాగ్ రీస్టోర్ ఫైల్ ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనం చూసాము. ఫస్ట్ నాకు డెస్క్టాప్లో ఏది ఉంది, దిస్ వన్ అండు చేంజెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంది. అదే ఫోల్డర్లోకి నేను ఎంటర్ అవుతాను. ఎల్ఎస్ ఓకే, వేర్ ఇస్ మై అండు ఓకే డన్. సిడి అండు చేంజెస్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఎల్ఎస్ చేస్తే నాకు ఇక్కడ రెండు ఫైల్స్ ఉన్నాయి, అనిమల్స్ అండ్ బర్డ్స్. ఇక్కడ నా విఎస్ కోడ్ నేను ఓపెన్ చేస్తే వేర్ ఇట్ ఈస్ హియర్ ఇట్ సెల్ఫ్. నా అనిమల్స్లో ఫస్ట్ అనిమల్, సెకండ్ అనిమల్, థర్డ్ అనిమల్ అని చెప్పేసి, అండ్ బర్డ్స్లో ఫస్ట్ బర్డ్, సెకండ్ బర్డ్, థర్డ్ బర్డ్ అని చెప్పేసి సంథింగ్ ఏదో కంటెంట్ ఉంది. కమిట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. గిట్ లాగ్, గిట్ స్టేటస్ చూద్దాం ఫస్ట్. ఎనీథింగ్ ఓకే, ఇక్కడ ఏదో డెలిటెడ్ దిస్ వన్ అండ్ ఇవన్నీ యాడ్ అయి ఉండాలి అంటే గిట్ యాడ్ డాట్. మళ్ళీ గిట్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకుంటే ఎస్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. క్లియర్ ద స్క్రీన్. అండ్ గిట్ లాగ్ చూసుకుంటే నాకు ఎన్ని కమిట్స్ ఉన్నాయి ఇక్కడ, మై ఫస్ట్ కమిట్, సెకండ్ కమిట్, థర్డ్ కమిట్, ఫోర్త్ కమిట్ అని చెప్పేసి ఉంది. మనము ఇదేది రీస్టోర్ అనేది ఫస్ట్ రీస్టోర్కు అండ్ రీస్టోర్ ఐఫన్ సోర్స్కు డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు సపోజ్ నేను ఏం చేశాను, ఇప్పుడు ప్రీవియస్ నా కమిట్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి నేను ఇక్కడికి జంప్ కావాలి అంటే రీస్టోర్ యూజ్ చేస్తాను. రైట్ సింపుల్గా ఇప్పుడు నేను క్లియర్ ఐ విల్ డూ సమ్ చేంజెస్. ఎక్కడ చేంజ్ చేద్దాం, హియర్ నీడ్ టు delete. ఓకే, సేవ్ అండ్ గిట్ స్టేటస్. ఓకే, ఇక్కడ నీట్ ఏదో ఫైల్ మాడిఫై అయింది, buts.txt అనే ఫైల్ మాడిఫై అయింది. బట్ ఇక్కడ మీకు పైన చూస్తే గిట్ యాడ్ చేసుకోవడానికి ఒక కమాండ్ అండ్ రీస్టోర్ ఫైల్ అని చెప్పేసి ఒక కమాండ్, బోత్ ఆర్ డిఫరెంట్. ఒకటి అన్స్టేజ్ నుండి స్టేజ్ చేయడానికి, స్టేజ్డ్ ఏరియాలోకి చేయడానికి, అండ్ ఇంకొకటి రీస్టోర్ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ఉందో ఇది నాకు అవసరం లేదు, రీస్టోర్ కావాలి అని చెప్పేసి నేను చేయడం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే గిట్ రీస్టోర్ బర్డ్స్.txt ఇక్కడ ఏముంది, నేను కంటెంట్ ఏదైతే ఉందో అది డెలీట్ అయిపోతుంది. చూడండి, ఎస్ వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయింది. బట్ నేను దాన్ని మళ్ళీ ఏదైతే బై మిస్టేక్ డెలీట్ అయిందో నేను దాన్ని రిట్రీవ్ చేసుకోగలుగుతానా అంటే నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. వన్స్ ఒకసారి మీరు అన్స్టేజ్లో ఉన్న దాన్ని స్టేజ్ చేయకుండా రీస్టోర్ చేస్తే దాన్ని మళ్ళీ మీరు రిట్రీవ్ చేసుకోవడము దట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ దీనికి ఇంకొక కమాండ్ ఏది ఉంది, లైక్ మనం ఇంకొక చేంజెస్ చేద్దాం. ఏది దీనికి చెక్అవుట్ హెడ్ కమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టిన. ఇక్కడ గిట్ యాడ్ డాట్ అయిన తర్వాత గిట్ స్టేటస్లో చూస్తే మళ్ళీ నాకు మాడిఫై అయింది అని చెప్పేసి కనిపిస్తుంది. గిట్ స్టేటస్ ఎస్ ఇక్కడ మాడిఫై అయింది. దీన్ని మళ్ళీ నేను రీస్టోర్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, పైన చూసినప్పుడు రీస్టోర్ ఫైల్ అండ్ రీస్టోర్ స్టేజ్డ్ ఈ రెండింటికి డిఫరెంట్. రీస్టోర్ ఫైల్ అండ్ రీస్టోర్ స్టేజ్ అంటే ఇది అన్స్టేజ్ గిట్ యాడ్ అని కొట్టక ముందు అండ్ ఇది గిట్ యాడ్ అని కొట్టిన తర్వాత అన్స్టేజ్లోకి నువ్వు చేయాలి అనుకుంటే గిట్ రీస్టోర్ ఐఫన్ స్టేజ్డ్ birds.txt. What happened? Did I run any git restore hyphen staged. ఓకే, ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ కొడతాం. గిట్ స్టేటస్ కొడితే చూడండి మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాబు, ఇది నువ్వు ఏదో స్టేజ్ నుండి స్టేజ్కి చేసావు అంటే వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళావు. ఇప్పుడు నువ్వు డెలీట్ చేసుకోవడానికి నేను పర్మిషన్ నీకు ఇస్తాను కావాలనుకుంటే. బట్ ఇక్కడ మీరు రీస్టోర్ చేసుకుంటే అంటే రీస్టోర్ ఇన్ సెన్స్ ఇక్కడ ఇంకా కంటెంట్ పోలేదు, ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ నేను రీస్టోర్ అనేది కొట్టినాను అంటే రీస్టోర్ కాదు, రీస్టోర్ వేర్ ఇట్ ఈస్ రీస్టోర్ birds.txt ఇప్పుడు వెళ్ళిపోయింటుంది. చూడండి, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్, ఈ కమాండ్కి డిఫరెన్స్ ఏంటి అంటే రీస్టోర్కు అండ్ రీస్టోర్ స్టేజ్డ్కి. అంటే అన్స్టేజ్డ్ నుండి స్టేజింగ్కి మీరు పంపించారు అంటే అక్కడ ఫైల్ మాడిఫై అయింది అంటే యాడ్
యాడ్ బర్డ్స్ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి చేసుకున్నారు. అండ్ ఇప్పుడు అక్కడ నుండి వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే స్టేజ్డ్ వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. అండ్ అక్కడ నుండి రిమూవ్ చేసుకోవాలనుకుంటే రీస్టోర్ అనే ఆప్షన్ మీకు ఉంది. లేదు నాకు ఈ రకంగా వద్దు, నేను ఇంకోటి యూజ్ చేసుకుంటాను అంటే గిట్ లాగ్ ఐఫన్ ఐఫన్ వన్ లైన్ అని చెప్పేసి మనకు ఉంది కదా, వన్ లైన్. నేను ఏది ఈ స్టెప్కి వెళ్ళాలి, మై థర్డ్ కమిట్కి. దానికి సంబంధించింది ఏది, దిస్ వన్ రైట్, దిస్ వన్. దీన్ని కాపీ చేసుకొని గిట్ గిట్ చెక్అవుట్ HEAD దట్ పర్టికులర్ దిస్ వన్. ఆర్ ఏదన్నా ఫైల్ ఏదన్నా బర్డ్స్ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి ఉంటే బర్డ్స్ డాట్ టీఎక్స్టీ, లేదు అంటే అనిమల్స్ డాట్ టీఎక్స్టీ, అక్కడికి మీరు వెళ్ళాలనుకుంటే మీరు ఈ రకంగా కూడా గిట్ చెక్అవుట్ హెడ్ దిస్ పర్టికులర్ బ్రాంచ్ నేమ్ కాదు, ఫైల్ నేమ్ అయినా బ్రాంచ్ నేమ్ అయినా వాట్ ఎవర్, మీరు ఎక్కడి నుండి అయినా కూడా మీరు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏది అంటే మెయిన్ థింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, నేను మళ్ళీ కొన్ని చేంజెస్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీకు చేంజెస్ చేస్తున్నా చూడండి. ఏం చేంజెస్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఎక్కడున్నా, హియర్ ఏవి బర్డ్స్ అండ్ అనిమల్స్లో ఉన్నాను కదా. ఐ మేక్ సమ్ చేంజెస్ హియర్. లైక్ ఏం చేంజెస్ చేద్దాం, ఓకే ఇది ఫోర్త్ బర్డ్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేశాను. అండ్ అనిమల్స్లో ఫోర్త్ అనిమల్ అని చెప్పేసి FORTH ఫోర్త్ అనిమల్ అని చెప్పేసి ఇక్కడ కూడా చేంజెస్ చేశాను. అండ్ ఇంకొక ఫైల్ని యాడ్ చేశాను అనుకుందాం. ఏ ఫైల్ని యాడ్ చేద్దాం, టచ్ సీక్రెట్స్, secrets.txt అనే ఫైల్ను నేను యాడ్ చేశాను. నాకు ఇక్కడ ఆటోమేటిక్గా secrets.txt అని చెప్పేసి ఫైల్ వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక రెండు టెక్స్ట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అనిమల్స్లో ఐ డిడ్ సమ్ మోడిఫికేషన్స్ అండ్ బర్డ్స్లో కూడా ఐ డిడ్ సమ్ మోడిఫికేషన్స్. హియర్ సీక్రెట్స్ ఆల్సో ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ సీక్రెట్స్లో నేను ఏం చేస్తాను అంటే ఏపీఐ కీస్ అని చెప్పేసి ఏపీఐకి ఈక్వల్ టు ఏది, లైక్ ఏదో ఒకటి, దిస్ ఈజ్ మై ఏపీఐ కీ అనుకుందాం. నాట్ హియర్, కట్ హియర్. అండ్ కీస్ మనం ఎప్పుడైనా గిట్ని ట్రాక్ చేయమని షేర్ దాంట్లో అట్లా పెడతామా. ఇంకోటి క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి పెడుతున్నా, క్రెడిట్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు లైక్ ఏదో సంథింగ్ నెంబర్స్ అండ్ నీ సివివి నెంబర్ అండ్ 0924 అని చెప్పేసి ఏదో సంవాట్ ఇచ్చిన సేవ్ చేశాను. ఇక్కడ నాకు ఏది ఒక సీక్రెట్స్ అనే ఫైల్ యాడ్ అయింది. అండ్ animals.txt birds.txt ఇక్కడ రెండే ఉన్నాయి ఫైల్స్. బట్ ఒక 100 ఫైల్స్ 200 ఫైల్స్ లేకపోతే 10 ఫైల్స్ 20 ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి మీరు అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్క ఫైల్ని యాడ్ చేయడానికి నాకు ఏది secrets.txt అని, animals.txt birds.txt ఇక్కడ మూడే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అన్స్టేజ్ నుండి స్టేజ్ చేయడానికి 3 ఉన్నాయి కాబట్టి మీరు మాన్యువల్గా ఎంటర్ చేసినారు. బట్ 100 ఫైల్స్ 200 ఫైల్స్ 1000 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో మనం ఏం చేస్తాము, ఈ రకంగా మనం ప్రతి ఒక్కటి సింగిల్గా మనం చేసుకోలేం కదా. అప్పుడు ఏం చేస్తాం, గిట్ డాట్ యాజ్ యూజువల్గా గిట్ డాట్. ఇక్కడ ఏమైంటుంది, గిట్ స్టేటస్ మీరు చూసుకుంటే ఇక్కడ యాక్చువల్గా ఏవి గిట్ ట్రాక్ చేయాలి, ఇవి గిట్ ట్రాక్ చేయాలి నా ఉద్దేశం. బట్ బై మిస్టేక్ ఏమైంది, ఈ సీక్రెట్స్ అనేది కూడా అంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ అయ్యింది. ఆ కొత్త ఫైల్ను కూడా ఎవరు ట్రాక్ చేస్తున్నాడు, నా గిట్ అనేవాడు ట్రాక్ చేస్తున్నాడు. ఈజ్ దట్ కరెక్ట్? గిట్ను అంటే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ లేకపోతే మీ ఏపీఐ కీస్ ఏవైనా సీక్రెట్స్ అవి ట్రాక్ చేసుకోండి అని చెప్పేసి మీరు ఏమైనా చెప్తారా, బాబు నా లాకర్ కీ ఇది, దాని కీ అక్కడ ఉంది అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పిన్ను కొట్టు మీకు ఓపెన్ అవుతుంది, నా బంగారం మొత్తం తీసుకొని వెళ్ళు అని చెప్పేసి మీరు చెప్తారా? నో, ఆల్వేస్లీ దట్స్ నాట్ కరెక్ట్. అంటే మనకు సెక్యూరిటీ అనేది లేదు. కాబట్టి మనం ఏం చేస్తాము, బై మిస్టేక్ ఇలా చేశారు అని చెప్పేసి అనుకోండి, చేసినప్పుడు మీరు ఇంకా కమిట్ చేయలేదు. కమిట్ చేయనప్పుడు మనం ఏం చేస్తామంటే పర్టికులర్గా యాక్చువల్గా ఇక్కడ మనం ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే గిట్ ఇగ్నోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గిట్ ఇగ్నోర్ అనేది కూడా మనకు ఉంది. బట్ నాకు అంత టైం లేదు ఇప్పుడు నేను ఇగ్నోర్ క్రియేట్ చేసుకుని, బట్ వన్ స్టెప్ దీన్ని తీసేయాలి, దీని ఒక్కదాన్ని మాత్రం తీసేయాలి అంటే అప్పుడు ఏం చేస్తాం, గేట్ రీస్టోర్ ఐఫన్ స్టేజ్డ్ ఏది ఫైల్ secrets.txt. మళ్ళీ గిట్ స్టేటస్ చూడండి, గిట్ స్టేటస్ డన్. అంటే దీన్ని ఇప్పుడు గిట్ ట్రాక్ చేయడం లే, అన్ట్రాక్డ్ ఫైల్స్లోకి పడిపోయింది ఇది.
నేను ఇప్పుడు డాట్ గిట్ ఇగ్నోర్ అది యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నా, బాబు నువ్వు దీన్ని ఏదైతే నేను బై మిస్టేక్ అన్నింటికి గిట్ డాట్ అని చెప్పేసి ఇచ్చాను, బై మిస్టేక్ దీన్ని నువ్వు కూడా ట్రాక్ చేస్తున్నావు, దీన్ని నువ్వు ట్రాక్ చేయకూడదు కాబట్టి నేను ఏం చేస్తున్నా, దాన్ని విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ కమాండ్ వేర్ ఇట్ ఈస్ గెట్, ఈ రకంగా ట్రాక్ అన్ట్రాక్డ్ ఫైల్స్, నాట్ ఓన్లీ సీక్రెట్స్ అనే కాదు నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్న సీక్రెట్స్ అని, మీరు ఇలాంటివి అన్ట్రాక్డ్ ఫైల్స్ ఎన్నైనా ఉండొచ్చు. సీక్రెట్స్ సీక్రెట్స్ పెట్టుకున్న ఫైల్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్న దాన్ని కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే అది అవసరం లేదు, గిట్ ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు, అలాంటి ఫైల్స్ అయినా ఉండొచ్చు. వాటిని అన్నింటి గురించి మనము గిట్కి చెప్తాం ఏమని, విత్ ది హెల్ప్ ఆఫ్ గిట్ రీస్టోర్ ఐఫాన్ ఇదేది యాక్సిడెంటల్లీ మీరు అన్స్టేజ్ నుండి స్టేజ్కి తీసుకొని పోతే, యాక్సిడెంటల్గా అయ్యింది అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ కమాండ్ తోటి దాన్ని అన్ట్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అన్ట్రాక్ ఇన్ ద సెన్స్ ఏది, అన్స్టేజింగ్ నుండి స్టేజ్ అయిన దాన్ని స్టేజ్ నుండి మళ్ళీ అన్స్టేజ్లోకి తీసుకుని వెళ్ళడం. ఆ రకంగా గిట్ రీస్టోర్ ఐఫన్ స్టేజ్డ్ సీక్రెట్స్ డాట్ టీఎక్స్టీ. సపోజ్ నాకు ఇది కూడా అన్ట్రాక్ కావాలి సార్, ఇది కూడా అనుకుంటే ఎస్ యూ కెన్ డూ సింపుల్, వేర్ ఇట్ ఈస్ విచ్ ఫైల్, మోడిఫైడ్ మోడిఫైడ్ డాట్ టీఎక్స్టీ అంట, బట్ డాట్ టీఎక్స్టీ, దీన్ని కూడా నువ్వు చేయొచ్చు. మళ్ళీ చూస్తే గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూస్తే ఈ రెండు ఫైల్ మాడిఫై అయిన ఫైల్ని కూడా నేను ట్రాక్ చేయడం లేదు, బట్ నాకు బట్స్ డాట్ టీఎక్స్టీ అనేది ట్రాక్ కావాలి. దెన్ మళ్ళీ ఆ రకంగా సింపుల్ కదా, గిట్ గిట్ యాడ్ బట్స్ డాట్ టీఎక్స్టీ, మళ్ళీ డాట్ ఇచ్చినామంటే మళ్ళీ సీక్రెట్స్ కూడా వెళ్ళిపోతుంది లైక్ దిస్. అండ్ గిట్ లాగ్లో చూసుకున్నాము అంటే క్లియర్ గిట్ లాగ్ ఐఫన్ 1 లైన్ అని చెప్పేసి చూసుకుంటే నాకు ఇక్కడ ఓన్లీ 4 కమిట్సే ఉన్నాయి. నేను 5th కమిట్ ఇవ్వలేదు, దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు కమిట్ చేయాలి అంటే ఆల్రెడీ యాడ్ చేశారు. గిట్ స్టేటస్లో చూసుకుంటే గిట్ స్టేటస్ ఏవైతే మాడిఫై అయినటువంటి చేసుకోవాలనుకుంటే గిట్ కమిట్ -m మై ఫిఫ్త్ కమిట్ డన్ క్లియర్. అండ్ గిట్ లాగ్ ఐఫన్ 1 లైన్ చూసుకుంటే నాకు 5th కమిట్ కూడా వచ్చింది. గిట్ స్టేటస్ చూసుకుందాం, ఒకటి అన్ట్రాక్డ్లోనే ఉంటుంది. గిట్ స్టేటస్ చూసుకుంటే ఒకటి అన్ట్రాక్డ్లోనే ఉంది, బట్ కమిట్ అయిపోయింది. ఇక్కడ నాకు ఏవైతే ఉన్నాయో ఇది అన్ట్రాక్డ్, బట్ దీంట్లో ఉన్నటివి ఈ రకంగా. మళ్ళీ మీరు 1 స్టెప్ బ్యాక్ 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఎలా అమ్మా, గిట్ రీస్టోర్ ఐఫన్ సోర్స్, ఫస్ట్ మనము ఎక్కడ ఉన్నాం, రీస్టోర్ ఐఫన్ సోర్స్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సోర్స్ HEAD టిల్డ్ వేర్ ఇస్ టిల్డ్ ఏ లైన్కు మీరు ఫస్ట్ లైన్ కా సెకండ్ లైన్ కా థర్డ్ లైన్ కా వెళ్ళాలనుకున్నారు అంటే 3 థర్డ్ లైన్కు వెళ్ళాలి. నేను నా హెడ్ని తీసుకొని, నా హెడ్ ఇప్పుడు మాస్టర్కు పాయింట్ అయ్యింది, నేను ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే నువ్వు సోర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రీస్టోర్ సోర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు రీస్టోర్ చేసినా కూడా రీస్టోర్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఏంటి, ప్రీవియస్ కమాండ్ ఏదైతే ఉంటుందో అది డిలీట్ అయిపోతుంది. బట్ ఇక్కడ రీస్టోర్ సోర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే డిలీట్ కాదు. ఇప్పుడు చూడండి, నేను థర్డ్ కమిట్, ఇదేది నా థర్డ్ కమిట్ ఎక్కడ ఉంది, రిసోర్స్ హెడ్ 3 అని చెప్పేసి ఎంటర్ చేస్తే ఇక్కడ ఏది నా ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ 4th అనేది, మేబీ సెకండ్కి వెళ్తానేమో చూద్దాం. ఎంటర్ చేశాను చూడండి, యూ మస్ట్ స్పెసిఫై పాత్ టు రీస్టోర్. ఓకే, ఏది ఫైల్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, హెడ్ 3 buts.txt వేర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ మై buts.txt. చూడండి, ఫస్ట్ కమిట్కి వెళ్ళాను. ఆ రకంగా మళ్ళీ ఇంకొకటి ఏది, ఈ animals.txtలో నేను సెకండ్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుందాం. సెకండ్ animals.txt, ఇక్కడ సెకండ్ animals.txt ఎక్కడ ఉంది, animal.txt ఇక్కడ. అంటే మీరు ఆ ఏ ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ ఫైల్ను ఏం చేస్తుంది, హెడ్ పాయింట్ అక్కడ అవుతుంది, గిట్ 1 లైన్. ఓకే, ఇక్కడ మీకు ఏం చేంజెస్ కావట్లేదు అండ్ మీ కమిట్స్లో ఏమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు. బట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ముందుకు వెనక్కి ఇక్కడికి చేంజ్ అవుతున్నారు. మరి సార్ నేను మళ్ళీ నా మెయిన్ రీసెంట్గా ఏదైతే ఉందో దానికి వెళ్ళాలి అనుకుంటే ఎస్ యూ కెన్ గో విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ కమాండ్, గిట్ రీస్టోర్ animals.txt buts.txt డన్ అయిపోయింది. చూద్దామా, మళ్ళీ వచ్చేసినారా,
అనిమల్స్ డాట్ టీఎక్స్టీ బర్డ్స్ డాట్ టీఎక్స్టీ అంటే మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళొచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ కమాండ్. ఏది గిట్ రీస్టోర్ సోర్స్ ఐఫన్ సోర్స్ అండ్ హెడ్ టిల్డ్ దేనికి ఏ లైన్కి వెళ్ళాలి, ఏ కమిట్కి వెళ్ళాలనుకుంటున్నారు, థర్డ్ కమిటా సెకండ్ కమిటా, బట్ మొత్తానికి వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఓన్లీ పర్టికులర్ ఒక ఫైల్కి వెళ్ళాలనుకుంటున్నారా అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. నేను రెండు దానిలో ఒకసారి వెళ్తాను అంటే ఎస్ యూ కెన్ గో. ఏ రకంగా ఇక్కడ దీంట్లో ఒకే లైన్లో మనం ఏమి ఇవ్వచ్చు, బట్స్ డాట్ టీఎక్స్టీ కూడా ఇచ్చేయచ్చు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ అండ్ ఇక్కడ సేమ్. ఆ రకంగా మనం వెళ్ళాం. ఇది తర్వాత వచ్చింది. ఇక్కడ మనము ఆ కమిట్కి మనం వెళ్ళొచ్చు. మళ్ళీ నాకు రీస్టోర్ కావాలి అనుకుంటే జస్ట్ సింపుల్ ఏవేవి రీస్టోర్ అనిమల్ డాట్ టీఎక్స్టీ బట్స్ డాట్ టీఎక్స్టీ. దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఒకసారి గిట్ స్టేటస్ చూద్దాం క్లియర్ చేసి. నాకేమన్నా క్లియర్ గిట్ స్టేటస్ చూస్తే ఎస్ మాడిఫై అయ్యాయి. నువ్వు మళ్ళీ రీస్టోర్కి వెళ్ళాలి అంటే సింపుల్, ఇక్కడ నుండి వన్ స్టెప్ బ్యాక్ గిట్ రీస్టోర్ అనిమల్స్ డాట్ టీఎక్స్టీ బర్డ్స్ డాట్ టీఎక్స్టీ రీస్టోర్ తీసుకొని పో. మళ్ళీ ఎక్కడికి వచ్చినా నేను ప్రీవియస్గా అంటే ముందుకు వెనక్కి టైం ట్రావెల్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనకి ఏది కన్ఫ్యూజన్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇక్కడ రీస్టోర్ అనేది ఏదైతే ఉందో దిస్ వన్ అండ్ స్టేజ్డ్ అని చెప్పేసి ఉంటుంది చూడండి ఎక్కడన్నా స్టేజ్డ్. ఇక్కడ రీస్టోర్ అని చెప్పేసి గిట్ రీస్టోర్ ఐఫన్ స్టేజ్డ్ అండ్ పర్టికులర్ ఫైల్ నేమ్ అవి ఇవ్వడంలో మీకు కొద్దిగా కొంచెము కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. బట్ మీరు 2-3 సార్లు పక్క ప్రాక్టీస్ చేశానంటే ఇట్ ఇస్ ఆల్సో అంత డిఫికల్ట్ అని చెప్పేసి నేనేమనుకోను. బట్ కొంచెం లిటిల్ బిట్ ట్రిక్కీ ఉంటుంది. నేను నేను ఎక్కడున్నా గిట్ స్టేటస్ చూస్తే ఓకే రైట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, మనము నెక్స్ట్ దాంట్లో రీసెట్ అనే దాని గురించి గిట్ రీసెట్ అనే దాని గురించి అంటే దాంట్లో 2 టైప్స్ ఆఫ్ రీసెట్స్ ఉంటాయి. ఒకటి హార్డ్ కోడ్ అండ్ ఒకటి నార్మల్ రీసెట్స్ ఉంటాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నెట్వర్కింగ్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్లౌడ్లో వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తాము. మాకు కోడింగ్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ మాకు డెవాప్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది బేసిక్స్గా, లేకపోతే అజ్యూర్ అడ్మినో లేకపోతే ఏడబ్ల్యూఎస్ అడ్మినో వాళ్ళ కోసం ఇవి బాగా యూజ్ అవుతాయి. అట్లని చెప్పేసి కోడింగ్ ఉన్న వాళ్ళకి యూజ్ కావాలంటే 100% నవ్ డేస్ వితౌట్ క్లౌడ్ ఏ ఆఫీస్లో ఎవరు ఏం వర్క్ చేయట్లేదు. అందరికీ క్లౌడ్ తెలిసి ఉండాలి. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ మంత్ 15th ఫస్ట్కు మనకు డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. దోస్ ఆల్ ఆర్ పెయిడ్ సెషన్స్. మీరు కావాలనుకుంటే అవి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.